ఒక కేడి దొరికిండు ఏసీబీకి. ఈయన ఏడి శ్రీనివాసులు, ఏడి కాదు కేడి. ఎట్లాంటి ఈ కేడి యొక్క లింకు మనం ఛేదిస్తే ఏసీబీ ఎంతవరకు చేస్తుంది అన్నది బయటపెట్టండి. ఈ కేడి లింకు ఛేదిస్తే నవీన్ మిట్టల్ దాకా పోతుంది. పెద్ద కేడి ఉన్నాడు కదా, నవీన్ మిట్టల్ దాకా ఈ లింక్ వెళ్తుంది. నవీన్ మిట్టల్, అమయ్ కుమార్, రంగనాథ్, ఇట్లా లింకులన్నీ బయటకు వస్తాయి. మరి అంత విచారణ చేసే పరిస్థితి, అంత దమ్ముందా? మొత్తం వ్యవస్థనంతా తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. ఏడన్నా ల్యాండ్ సర్వేకి సంబంధించిన సర్వేలు చేయాలంటే సర్వేలన్నీ గోల్మాల్ చేసి పడేసి ఆ భూముల రియల్ ఎస్టేట్ కంపెనీలు కట్టబెట్టడంలో సిద్ధహస్తుడి శ్రీనివాసులు కోట్ల రూపాయలు సంపాదించిండు. నీకు రెవెన్యూ మీద అవగాహన ఉండదు, రంగనాథ్కి కనీస అవగాహన లేదు. ఇట్లాంటి దుర్మార్గులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో నువ్వు సమాచారం తీసుకున్న ఒకటి బిల్డింగ్ కూలగొడితే వాడు ఎంత నష్టపోవాలా? ఇది జరిగింది. ఈ ఏడి శ్రీనివాసులు ఇచ్చినటువంటి సమాచారంతో రంగనాథ్ ఏం చేసిండు, ఎర్రకుంట అనే బాచుపల్లిలో ఎర్రకుంట అనే చెరువు దగ్గర దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో 3 బ్లాకులు 5 ఫ్లోర్లు, ఫస్ట్ రంగనాథ్ కూలగొట్టిన బిల్డింగ్ అదే. మొత్తం నేలమట్టం చేసి అక్కడ ఉన్న స్టీలు సీక అంతా తీసుకుపోయి అమ్ముకున్నారు. అది ఇప్పుడు వాళ్ళు కంటెంప్ట్ వేసి కోర్టులో కొట్లాడుతున్నారు. కానీ ఏం లాభం? అప్పటికే జరిగిపోయింది కదా, మొత్తం కూలగొట్టిరు కదా. ఆ బిల్డర్ ఎంత నష్టపోయి ఉంటాడు? తెలంగాణ వాడే. ఆల్రెడీ సర్వే నడుస్తున్నటువంటి, ఇంకా సర్వే కూడా కంప్లీట్ కాలే అక్కడ, ఆల్రెడీ సర్వే నడుస్తున్న ఆ బిల్డింగ్లను కూలగొట్టిరు. చెరువు ఉందన్నారు. ఏడుంది చెరువు? చెరువు లేనేలేదు అక్కడ. మరి ఇప్పుడు ఆ చెరువుని ఏమైనా పునరుద్ధరించే ప్రయత్నం చేసిండా? లేదే ఇంతవరకు. మరి బతుకమ్మ కుండని చేసి ఎర్రకుంటని ఎందుకు చేయలేకపోయినావు? ఆడ కేసు ఉంది. గింత దుర్మార్గులు మీరు. ఇప్పుడు ఎవడో తప్పుడు సమాచారం ఇస్తే నువ్వు కూలగొడితివి. మరి ఆ కూలగొడుతున్న బాధితుడు ఏమైపోవాలా? ఎవడివ్వాలా డబ్బులు?